सिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. గోష్ఠి వారికి అందరికీ శ్రీరంగనాయకి లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర శుభాభినందనలు, శుభాశీస్సులు. ఈ శుభదినం నాడు నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఫణికుమారిని మనసారా అభినందిస్తున్నాను. మంచి రోజు ఎంచుకున్నారు. ఇవాళ అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది. అలాగే ప్రసిద్ధులైనటువంటి ఆచార్యులు నంజీయర్ వారి తిరునక్షత్రం కూడా ఈరోజు. భట్టరు వారి శిష్యులే వారు. భట్టరు వారి యొక్క ఈ స్తోత్ర అర్థానుసంధానం చేస్తే ఆ రకంగా ఆ ఆచార్యుల యొక్క సేవ కూడా చేసుకున్నట్లుగా అవుతుంది. రెండు రకాలుగాను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అంతేకాదు ఏ రకమైన స్వార్థము లేకుండా కూడా శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో అన్వయిస్తున్నా వారున్నది టీం 4లో, కానీ ఇవాళ టీం 12లో ఉండేటటువంటి శ్లోకాలని తీసుకోవడం, ఇది కేవలం మననంగానే చేద్దాము, ఇది అది ముడిపెట్టుకోవద్దు అనేటటువంటి ఒక నిశ్చలత అన్నమాట. అంటే ఇదొక కైంకర్యం, దీన్ని చేసుకోవాలి అనేటటువంటి దృష్టితో ఇవాళ 2 శ్లోకాలని స్పష్టంగా చక్కగా అనుసంధానం చేసి యథాశక్తిగా అందులో ఉండేటటువంటి అర్థాలను కూడా వివరించారు. చాలా స్పష్టంగా, చాలా విశదంగా కూడా విషయాన్ని అందించారు. అందులో సందేహం లేదు. అవగాహన చేసుకున్నారు, అందంగా అందించారు. కాకపోతే చిన్న చిన్న దోషాలు, తప్పనిసరిగా సరిదిద్దుకోవలసినటువంటి దోషాలు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఒకటి, సముద్రంతో రంగనాథుణ్ణి ఉపమిస్తూ చెప్పినటువంటి శ్లోకం అనేది ఒకటి చదివారు. శ్లోకం కూడా చక్కగా చదివారు. ఆ శ్లోకం తిరుమంజన సమయంలో కాదు, భట్టరు వారి శ్లోకం, ముక్తక శ్లోకం అంతవరకే. కానీ తిరుమంజన సమయంలో చెప్పిన శ్లోకం త్వమ్మే అహమ్మే అనేటటువంటి ముక్తక శ్లోకం. ఇది భట్టరు వారిది అని అంటారు. రంగనాథుణ్ణి సముద్రంగా ఉపమిస్తూ చెప్పినటువంటి శ్లోకం అన్న చోట కరెక్షన్ చేసుకోవాలి. అలాగే ముక్తా తర్వాత శ్లోకంలో ఫల అని, అక్కడ ముక్తా ఫలం అనేది పదం, అక్కడ చిన్న హైఫన్ ఉంటుంది చూడండి శ్లోకంలో, ఆ పదానికి తర్వాత పదానికి కనెక్ట్ చేస్తూ. అంచేత మనం చదివినప్పుడు ముక్తా దగ్గర ఆపకుండా ఫల అనేది కలుపుకోవాలన్నమాట. ఫల నుంచి మళ్ళీ సెకండ్ లైన్ ఉంటుంది అక్కడ ఛందస్సుని బట్టి, కానీ అనుసంధానం చేసినప్పుడు ముక్తా ఫల అనేటటువంటి
అనుసంధానాన్ని మనం చెయ్యాలి అనేది ఒకటి సూచన. ఇక మరొకటి, ఇందులో ఉపమిమీమహి అనేది క్రియాపదం కరెక్ట్గా చెప్పారు. కానీ రంగకుంజరోర్వోహో అన్న చోట కర్తృపదం కాదు, అది కర్తృపదం కాదు, ఊరువులని వర్ణిస్తున్నారు. ఇక్కడ క్రియ దేనికి అన్వయిస్తుంది అంటే అది కర్త అవుతుంది. ఎలా ఉపమిస్తాము అని అంటున్నారు అంటే మేము అని అర్థంలో భట్టర్ వారు చెప్తున్నారనమాట. అంచేత ఉపమిమీమహి అనే క్రియాపదానికి కర్తృపదం ఏదవుతుంది అంటే వయం అనేది అవుతుంది. అది ఇందులో ఉండదు, కానీ భట్టర్ వారు చెప్తున్నారు కాబట్టి కర్తృపదం మేము అనేది అవుతుంది తప్ప రంగకుంజరోర్వోహో అనేది కర్తృపదం కాదు. అదొకటి సరిదిద్దుకోవాలి. ఇంకొక దిగ్గజంలో అని అన్నారు. దిగ్గజంలో కాదు, దిగ్గజము అంటేనే దిక్కులని పాలించేటటువంటి ఏనుగు అని అర్థం అన్నమాట. దిగ్గజంలో చెప్పారు కాదు, దిగ్గజముగా చెప్పారు అని. అంటే ఉత్తరం వైపు దిగ్గజం, దిగ్గజమని చెప్పారు లేదా దిగ్గజముగా చెప్పారు. దిగ్గజంలో చెప్పడం అంటే దిగ్గజంలో ఇంకేమిటి చెప్తారు కనుక దిగ్గజముగా చెప్పారు అనేది అక్కడ ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. ఆ విషయం అంతా కరెక్ట్ గానే ఉంది, అన్వయాల్లోనే చిన్న చిన్న తేడాలు వచ్చాయి. దిగ్గజంలో కాదు, దిగ్గజముగా, ఉత్తర దిగ్గజము, దక్షిణ దిగ్గజము, తూర్పు దిగ్గజము, పడమర పశ్చిమ దిగ్గజము అన్నట్లుగా చెప్పారు అన్నట్లుగా మనం చెప్పాలి. ఇవి కొంచెం ఈ సూచనల్ని సవరించుకుంటే విషయ అవగాహనలో ఏమీ లోటు లేదు. చక్కగా చెప్పినటువంటి ఫణికుమారికి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి ఆచార్య అనుగ్రహము, భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి. విశేషించి ఇవాళ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, అన్ని రకాలైనటువంటి సంపదలతో ఆమె విలసిల్లాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఇవాళ మనం ఈ శ్రీరంగరాజస్తవ అర్థానుసంధాన సందర్భంగా నిత్యము శ్రీరంగంలోనే ఉంటున్నాం కనుక ఈ రోజు మామూలుగా అయితే గద్యత్రయ అనుసంధానం చేస్తారు. ఇది ఒక విశేషమైనటువంటి రోజు, భగవద్ రామానుజులు గద్యత్రయాన్ని అనుసంధానం చేశారు కనుక. కానీ అమ్మవారిని ప్రార్థన చేసుకుందాము. అమ్మవారి వైభవాన్ని భట్టర్ వారే మనకు అందించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అందరం ఇవాళ నోరారా కలిసి హాయిగా అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాం. దానికి మనం ఈ తలపెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ అర్థానుసంధానం, ఈ రంగనాథ సంభావన గోష్ఠి అమ్మ అనుగ్రహంతో నిర్విఘ్నంగా మనం నిర్వహించుకోగలిగేటటువంటి ఒక ప్రార్థన, అలాంటి శక్తి మనకి అందించాలి అని అమ్మవారిని ప్రత్యేకించి ఇవాళ మనం దాసోహ సమర్పణం చేస్తూ ఆమె వైభవాన్ని స్తుతిస్తూ ఆమెని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. పంచస్తవాలు చదువుకున్నాం కాబట్టి మనం శ్రీస్తవం కూడా చివరిలో అనుసంధానం చేసుకున్నాం. అది కూడా శ్రీరంగనాయకి వైభవం గురించి కూరత్తాళ్వారు చెప్పారు కనుక భట్టరు వారిది కూరత్తాళ్వాన్వి రెండు స్తోత్రాలని హాయిగా అనుసంధానం చేసుకుందాం. అయితే మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ పాఠ్యాంశాన్ని పూర్తిగా మానకుండా ఒక్క శ్లోకాన్ని మాత్రం అర్థంతో అనుసంధానం చేసుకుని తొందరగా ముగించుకొని 2:30-3 మనం శ్రీగుణరత్న కోసం అనుసంధానం ప్రారంభం చేసుకుంటే సులభంగానే మనం అనుసంధానాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. ఆ రకంగా ఇవాళ మన వ్యాసంగాన్ని క్రమబద్ధం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. 111వ శ్లోకం నుంచి ముందుకి సాగుదాం. శ్రీవత్స 115కి వెళ్ళిపోదాం, ఇవాళ కొంచెం సమయం ఉండదు కాబట్టి. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 115వ శ్లోకం. త్రివిధ చిదచిద్ బృందం తుండావలంబివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితుః ప్రణతవసతాంబ్రూతే దామోదరత్వకరః కిణః తదుభయగుణాకృష్టం పట్టం కిలోదరబంధనం. త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాద్ అస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభీ పద్మో విధి శివ నిదానం భగవతః తదన్యద్భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతినః.
గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మధ్యద్భ్రమ్యా వాంఛతి సామ్యం నను నాభిః ఉక్షిప్యైతత్ప్రేక్షితుముద్యద్భ్రమిభూయం నాభీ పద్మో రంహతి రంగాయతనాబ్ధేః మదమివ మధుకైటభస్య రంభాకరభకరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. స్వామి యొక్క పెరియ పెరుమాళ్ యొక్క దివ్యమంగళ విగ్రహంలో దివ్య అవయవ సౌందర్య వర్ణనాన్ని చాలా అద్భుతంగా చేస్తూ మనకి దర్శనాన్ని అందిస్తున్నారు భట్టర్ వారు. తాము దర్శిస్తున్నటువంటి తీరులోనే మనం ఆ పెరియ పెరుమాళని సేవించాలి అని తెలియచేస్తున్నారు. అందులో నిన్నటి శ్లోకంలో అంటే అంతకు ముందు 117వ శ్లోకం అది టీమ్ 11లోది, 118 నుంచి టీమ్ 12 వాళ్ళ శ్లోకాలు. అందులో ఊరువులకి ఉపమానము లేదు అనే మాటని చెప్పుకున్నాము నిన్నను. అంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో స్వామిని అమృతాబ్ధి అని, రంగాయతన అబ్ధి అని ఆ స్వామిని సముద్రంతో పోల్చి చెప్పారు. అక్కడ పోలిక చెప్పారు. దేంతో అంటే సముద్రంతో చెప్పారు. ఆ తర్వాత ఎందుకు సముద్రంగా చెప్పవలసి వచ్చింది అంటే ఆ సముద్రంలో ఉండేటటువంటి సుడులని గురించినటువంటి ప్రస్తావన చేశారు. కాబట్టి రంగనాథుని దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి నాభి రంగాయతన అబ్ధి అనేటటువంటి అబ్ధిలో ఉండేటటువంటి ఆవర్తము అని అన్నారు. నిన్న మనం అది అనుసంధానం చేసుకున్నాం. తర్వాత శ్లోకంలో మేము అసలు ఉపమానమే చెప్పలేము అన్నారు. స్వామి యొక్క ఊరువులు నిరుపమానములు అని మనకి స్పష్టం చేశారు తర్వాతి శ్లోకంలో. ఇప్పుడు స్వామి యొక్క పీతాంబరాన్ని వర్ణిస్తున్నారు. ఆ పీతాంబరాన్ని వర్ణించేటప్పుడు స్వామిని ఒక మేఘంగా భావన చేస్తున్నారు. సులభంగానే ఉంటుంది ఈ శ్లోకం. కాకపోతే ఆ సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా కళ్ళ కట్టించుకోవాలి అన్నమాట. అంటే స్వామి కటి ప్రదేశం నుంచి బంధింపబడి ఉండేటటువంటి పరుచుకొని ఉన్నటువంటి పచ్చటి వస్త్రాన్ని సేవింపచేస్తున్నారు. మనతో ఎలా వర్ణించి చెప్తున్నారు అనే దాన్ని ముందుగా శ్లోకం చదువుకుని తర్వాత వివరణ చేసుకుందాం. 119వ శ్లోకం. వృత్తాలు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటాయి, రైమింగ్ కూడా ఒకేలాగా సాగదు. జాగ్రత్తగా అనుసంధానం చేసుకుందాం. కటీకాంతి సంవాది చాతుర్యనీవి లసద్రత్న కాంచీ కలాపానులేపం మహాభ్రంలిహన్ మేరు మాణిక్య సానోరివాభాతి పీతాంబరం రంగబంధోహో. చాలా చిన్న చిన్న పదాలు. కటీకాంతి సంవాది చాతుర్యనీవీల సద్రత్న కాంచీ కలాపానులేపం మహాభ్రంలిహన్ మేరు మాణిక్య సానోరివాభాతి పీతాంబరం రంగబంధోహో. ఇది శ్లోకం. ఇందులో ఆభాతి అనేది క్రియాపదం. ఇవాభాతి అని ఉంది చూసారా, ఇవ ఆభాతి అని విడదీసుకోవాలి. ఇవ వలే అని అర్థం అన్నమాట. ఎలాగా అనేది పైన ఉపమానం చెప్తారు. ప్రధానమైనటువంటి క్రియాపదం ఇందులో భాతి అని మనకి విడిగా ఉంటుంది, కానీ క్రియాపదం భాతి కాదు, ఆభాతి ముందర ఉండేటటువంటి అక్షరం కలుస్తుంది అన్నమాట. ఆభాతి, భాతి అన్న ఆభాతి అన్న ప్రకాశిస్తోంది అని అర్థం అన్నమాట. భాసము అంటే ప్రకాశము అని అర్థం. భానుడు అంటాం సూర్యుణ్ణి, అంటే ప్రకాశించేవాడు అని అర్థంలో భానుడు అంటాం కదా. భాసము అంటే కాంతి, ఆభాతి అంటే ప్రకాశిస్తోంది అని అర్థం. అది ఇందాక ఫణికుమారి చెప్పిన దాంట్లో ఇంకో చిన్న సవరణ. వాంఛతి అనేది క్రియాపదం అని చెప్పారు. వాంఛతి అంటే కోరుతున్నాను అన్నారు. కోరుతున్నాను కాదు, కోరుతున్నది. అక్కడ ఎవరు కోరుతున్నారు అంటే నాభి సామ్యం వాంఛతి అని నాభిని గురించి చెప్తున్నారు. నేను కోరుతున్నాను అని కాదు, అది ప్రథమ పురుష క్రియ కాబట్టి వాంఛతి అంటే కోరుతున్నది అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ ఆభాతి అంటే ప్రకాశిస్తున్నది అని చెప్తున్నారు.
ఏది ప్రకాశిస్తోంది అంటే స్పష్టంగా పదం ఉంది చూడండి. పీతాంబరం ఆభాతి, పీతాంబరము ప్రకాశిస్తోంది. ఎవరి పీతాంబరం అంటే రంగబంధోహో, రంగనాథుని యొక్క అని కామన్ గా అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు బంధు శబ్ద ప్రయోగంలో ఉండేటటువంటి ఒక విశేషాన్ని తర్వాత మనం ప్రతిపదార్థం చెప్పుకొని వివరణ చేసుకుందాం. అయితే ఇక్కడ రంగబంధు శబ్దం ఈ శ్లోకంలో ప్రయోగింపబడింది. ఇంతకు ముందు ఈ పద ప్రయోగం ఉన్నట్టు లేదు. ఇంతకు వరకు రంగధామ, రంగనిలయ, రంగ ప్రణయి ఇలాగే వచ్చాయి, కానీ రంగబంధు అన్న పదం వచ్చినట్టు లేదు. ఇప్పుడు అందులోకి వెళ్ళిపోకండి. ఒకవేళ వచ్చినట్టు గుర్తుంటే ఎవరైనా చెప్పండి. నాకైతే గుర్తులేదు. రంగబంధు పదం ఇప్పుడే మొదటిసారి ప్రయోగింపబడుతోంది అని అనుకుంటున్నాను. దాంట్లో ఒక విశేష సంప్రదాయ అర్థం కూడా మనకి సమన్వయం చేశారు కాబట్టి దాన్ని మనం తర్వాత వివరణ చేసుకుందాం. ఇక్కడ మామూలుగా సామాన్య అర్థం చెప్పుకున్నాం, రంగనాథుని యొక్క అనే అర్థం చెప్పుకుందాము. రంగబంధోః పీతాంబరం ఆభాతి అయిపోయింది. కర్త కర్మ క్రియ అన్నీ వచ్చేసాయి. కానీ ఎలా ఆభాతి, ఎలా ప్రకాశిస్తోంది అన్నదాన్ని వివరణ చేస్తున్నారు చూడండి. ఈ పీతాంబరం అలంకరింపబడి ఉన్నది ఎక్కడ అంటే కటి కాంతి సంవాది అని ప్రారంభం చేస్తున్నారు. కటి అంటే నడుము అని అర్థం. కటి కాంతి అంటే నడుముకుండేటటువంటి కాంతి. దివ్యమైనటువంటి స్వామి యొక్క విగ్రహానికి లో ఉండే కటి అనేటటువంటి ఆ దివ్య అవయవ సౌందర్యం సహజంగానే అది కాంతిమంతంగా ఉంది. కటి కాంతి సంవాది అంటున్నారు. సంవదించటం అంటే దాంతో సరిగ్గా ఇది చేరి ఉండడం, దానికి దీనికి చక్కటి పొందిక కలిగి ఉండుట అని అర్థం అన్నమాట. అంటే అది అలా దాంట్లో ఇమిడిపోయి ఉంది అన్నట్లుగా. ఇమిడిపోయి ఉండడం అంటే ఎలా అనుకుంటాము అంటే ఒక వస్తువు, ఆ వస్తువును పెట్టినటువంటి పెట్టె, ఈ రెండు ఒకే కలర్ లో ఉన్నాయనుకోండి, పెట్టె ఏది వస్తువు ఏది అనేది పోల్చి వేరు చేసి చూడడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ స్వామి యొక్క ఆ కటిసీమ చక్కగా ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశమే ఇది అని అనిపిస్తోంది తప్ప ఇది వేరే వస్త్రము అన్నట్లుగా అనిపించటం లేదు. కటీకాంతే పీతాంబరంగా అయిందా అని కటితో స్పర్ధించటం లేదు. కటితో ఇది చక్కగా ఇమిడిపోతోంది, కలిసిపోతోంది. ఈ శ్లోకం కూడా మనకి ఆళ్వార్ల అనుభవాన్ని అనుసరించి భట్టర్ వారు చెప్తున్నారు. ముడిచ్చోది శ్లోకం మనకి చాలా చోట్ల రిఫర్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఇక్కడ కూడా ముడిచ్చోదియాయ్ అనే దాంట్లో పడిచ్చోది ఆడయుడు అనేటటువంటి చోట స్వామి యొక్క పీతాంబరము, స్వామి యొక్క కటికాంతి ఇలా పరిణమించిందా అన్నట్లుగా చెప్తున్నారు. అంచేత ఇక్కడ నిన్నటి శ్లోకంలో మనకి స్వామి యొక్క ఊరువులు మిగిలిన వాటినన్నింటినీ పరిభవించేయి అని చెప్పారు. ఎందుకు పరిభవించాల్సి వచ్చింది అంటే అవి పోటీ పడ్డాయి, పోటీ పడుతున్నాయి, స్పర్ధిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. అంచేత అలా పోటీ పడితే స్వామి వేటిని కూడా స్పేర్ చెయ్యడు. స్వామి యొక్క దివ్యావయవాలే జయిస్తాయి, అవి ఓడిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా తెలివితేటలు ఎలా ఉండాలి అంటే మంచి వాళ్లతోటో, మహనీయులతోటో, గొప్ప వాళ్లతోటో మనం స్పర్ధ పెట్టుకోకూడదు. వారితో మనం కలిసిపోయేటటువంటి తెలివిని ప్రదర్శించాలి. ఆ తెలివిని ప్రదర్శిస్తోంది పీతాంబరం. అందుకే కటీకాంతి సంవాది చాతుర్య నీవి, పీతాంబరం కాదు నీవికి ఈ విశేషణాన్ని వాడుతున్నారు. నీవి అంటే నడుముకి కట్టినటువంటి వస్త్రబంధము అంటారు. ముడి వేసి కడతారు కదా. ఇంతకు ముందైతే ఇప్పుడంటే పిన్నులు మరొకటి కానీ మామూలుగా వస్త్రం కట్టుకోవాలి అంటే బట్టకి ముడి వెయ్యడం అనేదే ఒక పద్ధతి. అలాగే నీవి అంటే వస్త్రబంధము, వస్త్రానికి ఉండేటటువంటి ముడి అని అర్థం అన్నమాట. ఇప్పుడు స్వామి తిరుమేనిలో ఆ కటిసీమలో ఈ వస్త్రబంధం ప్రకాశిస్తోంది.
ఆ వస్త్రబంధంగా అవును, నిజానికి అక్కడ వస్త్రము లేదు, బంధము లేదు. స్వామి కటిసీమ కాంతే వస్త్రబంధంగా మనకి కనిపిస్తోంది. ఆ కాంతి అలా ఏర్పడింది అన్నట్లుగా ఉందన్నమాట. అంత పొందికగా ఉంది, అంత ఇమిడికగా ఉంది. అది ఇది వేరు అని చెప్పడానికి వీలు లేనంతగా ఒదిగి ఉంది అనడం కోసం ఇది. అందుకే చాతుర్య నీవి, ఇది గుర్తుపెట్టుకోండి. నిజంగా తెలివి కలిగినటువంటి పేరెంట్స్ అయితే వాళ్ళు పిల్లలతో ఎప్పుడూ వాదనలు చెయ్యరు. అందులో ఎదుగుతూ ఉండేటటువంటి పిల్లలు, పూర్తిగా జ్ఞానం లేనటువంటి పిల్లలు అయితే వాళ్ళతోటి వాదన చేసి తన మాటే నెగ్గించుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు నిజానికి మంచి పేరెంట్స్ కాదు. పిల్లల్ని మన తోవలోకి తెచ్చుకోవాలి అంటే ముందు మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. దాన్ని చాతుర్యం అంటారు. అలాగే ఇక్కడ చాతుర్యం ఏమిటి నీవికి అనంటే, కటీకాంతితో ఒదిగి ఉండేటటువంటి ఒక వినయాన్వితమైనటువంటి తెలివితేటలు అన్నమాట. వినయం చూపిస్తే ఎంతటి వాళ్ళైనా సరే మన పట్ల ప్రేమ కలిగి ఉంటారు, మన పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. గర్వం చూపించేవనుకోటిని అవమానిస్తారు. గర్వం చూపించే ఈ రంభా కరభ కరీంద్రాల కరములు అంచేత పరిభూయమైంది. అందులో నిన్నటి దాకా ఆయన మత్తగజం అని చెప్పుకుంటున్నాం. మదించిన ఏనుగు దగ్గరికి ఎవరు వెళతారు? దాన్ని ఎలా లొంగ తీసుకుంటారు? అది మన్నేమీ చేయకుండా ఉండాలంటే ఎలాగా అని ఆత్రుత పడకండి. ఇదిగో ఇది పద్ధతి. ఎంత మదించిన వాళ్ళైనా, ఎంత మహానుభావులైనా, ఎంత గర్వోన్నతులైనా సరే మీరు వినయం ప్రదర్శించండి చాలు, మీకు బంధువులైపోతారు అనేదాన్ని ఇందులో రంగకుంజరుడే ఆయన, కానీ ఇందులో రంగబంధువు అయిపోతున్నాడు అని చెప్పడంలో దేనివల్ల అంటే వినయాన్వితమైనటువంటి చాతురుని కలిగి ఉంది కనుక అని చెప్తున్నారు. కటీకాంతి సంవాది చాతుర్య నీవీ లసత్. వస్త్రబంధం ఉంది. ఆ వస్త్రబంధం మీద ఒక ఆ బంధానికి చక్కగా అందంగా అతుక్కొని ఉండేటట్లుగా కాంచి, కాంచి అంటే మొలకి పెట్టేటటువంటి, నడుముకి పెట్టేటటువంటి ఒక ఆభరణం. మొన్న ఉదర బంధనం అని చెప్పుకున్నాను చూసారా, పటక అని చెప్పుకున్నామే, ఇక్కడ మొల నూలు అంటారు. వడ్డాణం లాంటిదన్నమాట. అంటే వస్త్రాన్ని చక్కగా పట్టి బిగించి ఉండేటట్లుగా, కదలకుండా ఉండేటట్లుగా పెట్టేటటువంటి ఒక ఆభరణం. దాన్ని కాంచి అంటారు. కాంచి అది ఎలాంటి కాంచి అంటే రత్న కాంచి, రత్నములతో చేసినటువంటి వడ్డాణం అన్నమాట. అది బట్టని చక్కగా పొందికగా పట్టి దాని చుట్టూ కట్టి ఉంచేది అని అర్థం. కలాపానులేపం, కలాపం అంటే ఆభరణం. కాంచి కలాపం అంటే కాంచి అనేటటువంటి ఆభరణం. ఎలాంటి ఆభరణము అంటే రత్న కాంచి కలాపం అంటున్నారు. అంటే వస్త్రం ఉంది, వస్త్రబంధం ఉంది, ఆ వస్త్రానికి చుట్టూ పెట్టినటువంటి ఒక ఆభరణము ఉంది. కాంచి అనేటటువంటి ఆభరణంతో అనులేపం చుట్టబడి ఉంది. ఇవన్నీ కూడా దేనికి? పీతాంబరం అనడానికి ఇది విశేషణం అన్నమాట. ఆ పీతాంబరం అలా చక్కగా స్వామికి అలంకరింపబడి ఉంది. ఇప్పుడు ఈ రెండింటినీ చూస్తూ ఉంటే ఆ పీతాంబరం ఏమో ఎలా కనిపిస్తోంది, ఆ పీతాంబరాన్ని అలంకరించుకున్నటువంటి స్వామి ఎలా కనిపిస్తున్నాడు అంటే మహాభ్రం లిహన్. అభ్రం అంటే మేఘం, మహా అభ్రం అంటే గొప్పదైనటువంటి మేఘం. ఇక్కడ మేఘం ఎవరు? పరమాత్మ. స్వామి నీలమేఘ వర్ణుడు. ఆ మేఘాన్ని లిహన్ తాకుతూ ఉన్నటువంటి, చుట్టుకొని ఉన్నా అని అర్థం అన్నమాట. మహాభ్రం లిహన్ మేరు మాణిక్య సానూహు ఇవా. మహాభ్రాన్ని చుట్టుకుని ఉన్నటువంటి మేరు పర్వత సానువులా ఉంది అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ సన్నివేశం మనకి గబుక్మని అట్నుంచిటు భాషిస్తుంది. ఇక్కడ మేఘం కనిపిస్తోంది, సానువు కనిపిస్తోంది, మేరు పర్వతం కనిపిస్తోంది, రత్నమయమైనటువంటి సానువు కనిపిస్తోంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్వతము, పర్వతానికి ఉండేటటువంటి సానువులు. సానువులు అంటే శిఖరాలు వేరు, సానువులు వేరు. గుర్తుపెట్టుకోండి. పర్వత సానువులు అని అంటారు. అంటే కొంచెం పర్వతానికి మరీ పైకి కాకుండా మధ్యలో
విశాలంగా ఉండేటటువంటి రాతి ప్రదేశాలు, అక్కడ కూర్చొని అక్కడ రకరకాలుగా విలాసంగా హాయిగా అనుభవించడానికి వీలుగా ఉండేటటువంటి చోట్లనమాట. అందుకే ఏ పర్వతాన్ని వర్ణించినా అక్కడ దేవతా స్త్రీలందరూ, కిన్నరులు, కింపురుషులు వాళ్ళందరూ వచ్చి హాయిగా ఆనందంగా గడుపుతూ ఉంటారు అని చెప్తారే. అలా గడపడానికి వీలైన విశాలమైనటువంటి ప్రదేశాలు అని అనుకుందాం సానువులు అంటే. అలాగే మేరు పర్వతానికి కూడా సానువులు ఉన్నాయి. ఆ మేరు పర్వతం అంటే బంగారుమయమైన పర్వతం. ఆ మేరు పర్వత సానువును ఎలా ఉంటుంది అంటే బంగారుమయంగానే ఉంటుంది, పచ్చటి వర్ణంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పీతాంబరాన్ని ఆ మేరు పర్వత సానువు అని అనుకుంటున్నాం. ఈ మేరు పర్వత సానువు దేన్ని చుట్టుకొని ఉంది అంటే మహాభ్రాన్ని చుట్టుకొని ఉంది. మహాభ్రం అంటే మేఘము అని అర్థం. పర్వతాలు ఎత్తుగా ఉంటాయి, ఆ పర్వతాలు మేఘాల చుట్టూ చేరినట్లుగా ఉంటాయి. మేఘాలు అక్కడ ఆగి ఆగి వెళుతూ ఉంటాయి. ఆ మేఘమే పరమాత్మ. ఆ మేఘాన్ని చుట్టుకొని ఉన్నటువంటి పీతాంబరమే మేరు పర్వత సానువు. మరి అక్కడ ఒక ఆభరణం కూడా ఉంది కదా అంటే అవును. ఆ ఆభరణం ఏది అంటే మేరు మాణిక్య సానూరివ ఆభాతి. కొండల మీద కూడా మణులు మాణిక్యాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి కనుక ఆ సానువు మాణిక్య సానువు. రత్నకాంచి అన్నారు కదా, స్వామి వస్త్రం మీద అలంకరింపబడినటువంటి ఆభరణము రత్నకాంచి కలాపం. మేరు పర్వతం మాణిక్యమయమైనటువంటి సానువు. ఇప్పుడు ఒక మేఘాన్ని చుట్టి ఉన్నటువంటి మేరు పర్వత మాణిక్య సానువు ఎలా ఉంటుందో అలా స్వామిని పట్టి ఈ పీతాంబరము అందంగా ప్రకాశిస్తోంది అంటున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ఒక నల్లటి మేఘం అలా పరుచుకొని ఉంది. ఇప్పుడు ఆ మేఘం ఎక్కడ పరుచుకొని ఉంది అంటే మేరు పర్వత సానువు మీద పరుచుకొని ఉంది. ఆ మేరు పర్వత సానువుకి చుట్టూ అంటే చుట్టూ మేరు పర్వత సానువు ఉంది అంటే మేఘం దాని మధ్యలో ఇమిడి ఉంది అని అనుకోవాలి. అది కేవలం బంగారమే కాదు, మత్ర సానువు, మాణిక్య సానువు అని అంటున్నారు. మేరు మాణిక్య సానూరివా. పీతాంబరం ఎలా కనిపిస్తోంది భట్టర్ వారికి అంటే ఒక మేఘాన్ని చుట్టి ఉన్నటువంటి మేరు పర్వత మాణిక్య సానువులాగా ఉంది అంటున్నారు. పీతాంబరం ఆభాతి. అందమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి ఒక సొబగుని మనకి ఇక్కడ స్వామి కటిసీమని అలంకరించి ఉన్నటువంటి పీతాంబరంలో కనిపింపచేస్తున్నారు భట్టర్ వారు. పీతాంబరం పైన పెట్టబడినటువంటి కాంచి అనేటటువంటి ఆభరణము, ఆ ఆభరణముతో అలంకరింపబడినటువంటి స్వామి యొక్క దివ్య కటి ప్రదేశము. వీటిని చూస్తే ప్రధానంగా పీతాంబర వైభవాన్ని చెప్పడం అనేది దృష్టి. ఆ పీతాంబరాన్ని బంగారుమయమైనటువంటి మేరుపర్వత సానువుగా చెప్తూ, ఆభరణాన్ని మాణిక్యాలతో కూడి ఉన్నటువంటి సానువు అని చెప్తూ మహాభ్రం అని అనడంలో ఒక విశేషం ఏమిటి అంటే గొప్పదైన మేఘం. మేఘానికి గొప్పతనం ఏమిటండి అంటే ఇక్కడ మహాన్ అభ్రం, భగవంతునితో పోల్చడానికి వీలుగా ఉండడమే గొప్పతనం. అంతకంటే ఏమిటి కావాలండి మేఘానికి గొప్పతనం? మహాభ్రం. ఇది రంగనాథుడితో పోలిక చెప్పడానికి వీలైనట్లుగా ఉంది మేఘం. అదే దానికి ఉండేటటువంటి మహత్వం అని అంటూ అలా ఆభాతి ప్రకాశిస్తోంది పీతాంబరం రంగబంధోహో. రంగబంధువు యొక్క పీతాంబరం అంటున్నారు. ఇప్పుడు చాతుర్యనీవి అనడంలో ఇప్పుడు కటితో సంవదించింది వివాదం తెచ్చుకోలేదు కాబట్టే నిరంతరం భగవంతుని యొక్క మేను యొక్క స్పర్శని పొందగలిగేటటువంటి సౌభాగ్యం కలిగింది పీతాంబరానికి. మనం కూడా పెద్దలతో అలాంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఆ అవకాశాన్ని ఇచ్చాడు, వినయంగా తనని చేరింది కాబట్టి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించాడు స్వామి. రంగబంధువు అయిపోయాడు అంటున్నారు. బంధువులు అని ఒక పదం మనం వాడుతూ ఉంటాం కదా, మనం ధనము అంటే అర్థం చెప్తున్నాము, అలాగే బంధు శబ్దానికి కూడా వ్యాఖ్యానంలో అర్థం చెప్తున్నారు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, వ్యాఖ్యానంలో ఉంది.
బంధువులు 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 అని మనం అనుకుంటూ ఉంటాం. బంధు ప్రీతి అని కూడా ఒకటి చేరుస్తూ ఉంటాం. నిజానికి బంధువులు అంటేనే ప్రీతిని కలిగించేవారు అని అర్థం. బధ్నాతి అని చెప్పారు చూడండి. ప్రీతిం బధ్నాతి ఇది బంధు. ఇంకా పాపం పాతకాలం వాళ్ళకైతే ఆ బంధువులను చూసేసరికి ఏమిటో తెలియని ఆనందం, ఎన్నాళ్ళైంది వీళ్ళని చూసి అని మొహం ఇంత చేసుకుంటాం. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఏం లేదబ్బా, ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎందుకు వచ్చారా అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఒకప్పటి రోజులలో బంధువులు వస్తే చాలు ఆనందం. మనకు కూడా చిన్నతనాల్లో మీకు గుర్తుందో లేదో, ఎవరైనా ఇంటికి వస్తే సంతోషం. వాళ్ళ బంధువులు 4 రోజులు ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కోపం, ఏడుపు, అప్పుడే వెళ్ళిపోతారా అని ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అని. ఎందుకంటే పిల్లలతో కలిసి ఆడుకోవడం, చక్కగా అందరూ కలిసి భోజనాలు చేయటం ఎంతో సంతోషంగా ఉండేది ఎవరైనా వస్తారు అని అంటే. ఎందుకంత అంటే ప్రీతిం బధ్నాతి ఇది బంధు అంటారు. ప్రీతిని కలిగించేటటువంటి వాడు, ప్రీతిని కలిగి ఉన్నవాడు అని 2 రకాలుగా బంధు శబ్దానికి అది అర్థం అన్నమాట. అందుకే మా బంధువులేనండి మా బంధువులేనండి అని ఎంత ఒకప్పుడు బంధువుల స్థానం, ఒకప్పుడు ఇంకా ఇప్పుడు కాదు. ఇప్పుడు బంధువులంటే రాంబంధులు అని అనుకునేటటువంటి స్థితికి వచ్చేసాం. ఎందుకంటే మనుషులలో స్వార్థాలు పెరిగిపోతున్నాయి కాబట్టి వీళ్ళ ఊసు అక్కర్లేదు, వీళ్ళ జోలి అక్కర్లేదు అన్నట్లుగా అయిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. కష్ట సుఖాలు పంచుకొని ఒకరిని చూసేసరికి ఆనందం కలిగేటట్లుగా ఉండేది. ఇప్పుడు ఈయన రంగ కుంజరం అంతా ఇప్పుడు ఏమైంది, రంగ బంధువు అయిపోయాడు. మా బంధువేనండి అని స్వామి దగ్గరించటానికి వీలైనంత ఒక ప్రేమని మన పట్ల కలిగించాడు అని అంటారు. ఈ బంధుత్వం అయితే మీ బంధువా అండి, ఏమవుతాడు మీకు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమవుతాడు మనకి రంగనాథుడు, ఏమవుతాడు మనకి అని ఎవరైనా అడిగారనుకోండి గబుక్మని, మా రంగబంధువు అంటున్నారు కదా ఏమవుతారండి అంటే మీరు చెప్పండి. మాకొకటి కాదండి బంధుత్వం, అబ్బో చాలా ఉన్నాయండి ఆయనతో. ఆయన మాకు పిత, ఆయన మాకు రక్షక, ఆయన మాకు శేషి, ఆయన మాకు ఆధార, ఆయన మాకు స్వామి. ఎన్నున్నాయి మనకి స్వామితో సంబంధాలు, నవవిధ సంబంధాలు అని చెప్పారు కదా. అనక మనకేం బంధువు, ఆయన బంధుత్వం ఏది అంటే నవవిధ బంధువు ఆయన. నవవిధ సంబంధాలు మాకు ఆయనతో ఉన్నాయి అని ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి ఒక అందాన్ని, నవవిధ సంబంధాలని ఇందులో మనకి చూపిస్తున్నారు. అనుకున్నాం కదా, మన నంబెరుమాళ్ళ పాదాలకి అలంకరించేటటువంటి మువ్వలు, మంజీరాలకుండే మువ్వలు 9 ఉంటాయి. అవి నవవిధ సంబంధాలని తెలియచేస్తాయి అని అక్కడ వాళ్ళు చెప్తారు అని మనం అనుకుంటున్నాం కదా. అలాగే ఇక్కడ రంగబంధు అంటే రంగమునందు మన కోసం ఉన్నటువంటి బంధువు అని, రంగే బంధువు. అమెరికాలో కూడా మా వాళ్ళు ఉన్నారండి, మా బంధువులు ఉన్నారండి, ముందు వెళ్ళి అక్కడ దిగి తర్వాత అకామిడేషన్ చూసుకుంటామండి అంట. అంచేత మనకి ఇక్కడ బంధువు ఎవరు అంటే పరమాత్మ, రంగనాథుడు అని ఒక అర్థం కాదు. రంగబంధువు అంటే రంగమునందు ప్రీతి కలిగినటువంటి వాడు. శ్రీరంగమునందు అధికమైనటువంటి ప్రీతి ఎవరికి ఉందో ఆయన రంగబంధువు. ప్రీతిం బధ్నాతి, దేని విషయంలో, ఆ స్థానం పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, రంగమునందు ప్రీతి కలిగిన వాడు అని ఒక అర్థము. లేదా రంగమునందు మన కోసమైనటువంటి బంధువు అని. అలా మనకి స్వామి మనం వినయాన్వితమైనటువంటి ప్రవృత్తిని కలిగి స్పర్ధ లేకుండా స్వామి దగ్గర చేరగలిగేటటువంటి చాతుర్యం కలిగితే మనకి ఆయన అన్ని విధాల బంధువు అవుతాడు. అలాంటి రంగబంధువు యొక్క పీతాంబరం అద్భుతమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నది. స్వామి కటిసీమని అలంకరించి ఉన్నది. స్వామి ఒక మంచి నల్లటి మేఘమైతే ఆ మేఘానికి చుట్టుకొని ఉన్నటువంటి ఈ పీతాంబరము మేరు పర్వత మాణిక్య సానువులాగా ప్రకాశిస్తోంది అని ఇందులో భట్టర్ వారు మనకి వర్ణన చేస్తున్నారు. అయితే ఈ వర్ణనకి ఆళ్వార్ల వర్ణనకి చాలా తేడా అవుతుంది. ఇక్కడ మనకి మేఘం ఎవరు, పరమాత్మ. కొండ సానువు ఎవరు, పీతాంబరం. ఇక్కడ సన్నివేశం ఇది. కానీ నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలు మనకు అందించారని మనం చదువుకుంటూ ఉంటాం కదా. అందులో తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി 4 పేర్లు.
మొట్టమొదట ఆయన రాసినది తిరువిరుత్తం అనే ప్రబంధాన్ని రాశారు. అందులో వారు ఏం చెప్పారు అంటే మన శరీరాన్ని గురించి వర్ణించారు. అంటే ఈ ఈ దేహం పాంచభౌతికమైనటువంటి ఈ దేహం ఎలాంటిది అంటే కుళ్ళు శరీరం అని, అడుసు శరీరం అంటూ పోయిన జ్ఞానము అనేటటువంటి పాసురంతో ప్రారంభం చేస్తారు. ఈ శరీరానికి ఉండేటటువంటి హేయత్వాన్ని తెలియచేస్తారు అందులో. అయిపోయింది ఆ ప్రబంధం. తర్వాత రెండవ ప్రబంధం తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధం. అందులో మళ్ళీ ఈ శరీరాన్ని గురించే వర్ణన చేస్తారు. కాకపోతే ఎవరి శరీరము అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. మొదటి పాసురంలోనే అద్భుతమైనటువంటి రూపకాన్ని చేస్తారు. అందులో స్వామిని ఒక మరకత కుండ్రం అంటారు, మరకత పర్వతం అని వర్ణిస్తారు. ఆ మరకత పర్వతానికి చుట్టువారుకొని ఉన్నటువంటి ఎర్రని మేఘం అంటారు ఆ స్వామి ధరించినటువంటి పీతాంబరం. దాంతోటే ప్రారంభమవుతుంది. శక్కర్ మా ముగిలుడుతూ అంటూ ప్రారంభం చేస్తారు. శక్కర్ మా ముగిల్, ఎర్రటి ఆకాశం లాంటి గొప్ప మేఘాన్ని ఉడుతూ ధరించి అంటూ మరకత కుండంగా పరమాత్మని భావిస్తారు. ఆ స్వామి పీతాంబరాన్ని ఎర్రటి మేఘంగా భావిస్తారు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్ల భావనలో పీతాంబరమేమో ఎర్రటి మేఘం అవుతుంది, పెరుమాళ్ళేమో మరకత కుండం అని అక్కడ చెప్పబడ్డారు. భట్టర్ వారి భావనలో పీతాంబరం మేరుపర్వత సానువు అవుతుంది, నల్లటి మేఘం పరమాత్మ అవుతున్నాడు. వారి భావనకి ఈ భావనకి ఉండేటటువంటి తేడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ కొండ సానువు పరమాత్మ, కొండ పరమాత్మ అయితే మేఘం పీతాంబరం అవుతుంది. అయితే మేఘం నల్ల మేఘం కాదు, అక్కడ చక్కర్ మా ముగిల్ అంటారు, ఎర్రటి అరుణకాంతితో కూడినటువంటి మేఘము అని అక్కడ చెప్తారు. ఇక్కడ పైతాంబరం పచ్చగా ఉంది, బంగారు కొండ యొక్క సానువులాగా ప్రకాశిస్తోంది. పరమాత్మ మేఘంలా ఆ కొండ మీద పరుచుకొని ఉన్నాడు, దాన్ని చుట్టుకొని ఉన్నది ఈ పీతాంబరము అంటున్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక